తమ ప్రాంతంలోని భూములు అక్రమ ఆక్రమణలకు గురైతే హైడ్రా కంప్లైంట్ చేస్తే హైడ్రా వచ్చి చర్య తీసుకున్నప్పుడు సంతోషపడ్డటువంటి వాళ్ళకి హైడ్రా కమిషనర్ సూపర్ హీరో. అదే సందర్భంలో ఏది హెచ్ఎండిఏ అప్రూవలు, కార్పొరేషన్ అప్రూవల్ ఉన్నాయని తెలిసి ఇల్లు కొనుక్కుని, అపార్ట్మెంట్ కొనుక్కుని, ఫ్లాట్ కొనుక్కుని ఇక మా జీవితం సెటిల్ అయిపోయింది అనుకున్నటువంటి మధ్యతరగతి కొంపలు కూల్చేసి, అదేమంటే అది అక్రమ నిర్మాణం లేకపోతే చెరువు దగ్గర నిర్మాణం అంటే అనుమతులు ఇచ్చినటువంటి సందర్భంలోనే కదా మేము ఉంది, మాదేం తప్పు, బిల్డర్ బానే ఉన్నాడు, మధ్యలో మేం కదా అప్పులు తీసుకుని మునిగిపోయేది అనేటటువంటి బాధిత మధ్యతరగతి వాళ్ళకి హైడ్రా కమిషనర్ ఒక విలన్, ఒక రాక్షసుడు. అదే సందర్భంలో చెరువుల్ని కాపాడుతున్నటువంటి, అంటే భవిష్యత్తులో చెరువులు కబ్జాకి గురి కాకుండా కాపాడుతున్నటువంటి వేళ చెరువుల సంరక్షణ సంఘాలకి హీరో. మరొక వైపున ఏదైతే కొన్ని చెరువుల దగ్గర బడా నాయకులు, అటు ఓవైసీ వాళ్ళ చెరువు కావచ్చు, ఓవైసీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు, రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు, చెరువులకు సంబంధించినటువంటి లెవెల్లోనే ఉన్న వాటి మీద చర్యలు తీసుకోకపోవడంతో అలాంటి వాటిని నిలదీస్తున్నటువంటి వాళ్ళకి హైడ్రా కమిషనర్ విలన్. అయితే ఆ హైడ్రా కమిషనర్ హీరో ఎవరయ్య అంటే పవన్ కళ్యాణ్. హైడ్రా కమిషనర్ పవన్ కళ్యాణ్ని అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఎందుకంటే నిజాయితీగా ఉంటారు, సొసైటీలో బాధ్యతగా పనిచేస్తారు అన్నటువంటిది. ఆ అభిమానం ఆయనకు ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే అన్నారు. కలవడం, నిన్న కాసేపు భేటీ అవ్వడం జరిగింది.